ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై ఇప్పుడు హస్తిన వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2014లో సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత సొంత పార్టీ పెట్టినా తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లినా ఆయనకు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత దక్కలేదు. ఇటీవల బీజేపీలో చేరి రాజంపేట లోక్సభ బరిలో నిలిచినా ఓటమి తప్పలేదు. రాజ్యసభ ద్వారా పెద్దల సభలో అడుగుపెట్టి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆయనకి ఏకంగా ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్గా అవకాశం దక్కబోతోందన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. కిరణ్ కుమార్ రెడ్డికున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్పీకర్గా సీఎంగా ఆయన పనిచేసిన తీరును బీజేపీ అధిష్టానం సానుకూలంగా పరిశీలిస్తోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రాయలసీమలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక సెప్టెంబర్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పులుంటాయని ఆ జాబితాలో నల్లారి పేరు ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నుంచి కూడా ఒక సీనియర్ నేతకు రాజ్ భవన్ కు వెళ్లే అవకాశం దక్కచ్చని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చినా చివరి నిమిషంలో సమీకరణలు మారాయి. మరి ఈసారైనా ఢిల్లీ పెద్దల నిర్ణయం నల్లారికి అనుకూలంగా వస్తుందా లేదా అన్నది అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టం కాదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఇవాళ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన ఇవాళ హస్తిన రాజకీయాల్లో హాట్ టాపిక్గా సాగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవాళ ఉన్నత పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే 2014లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన పెదప అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసి అనంతరం పార్టీలో అంటే రాజకీయంగా రాణించలేకుండా అలాగే పార్టీ ఓడిపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పెరప కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తగిన ప్రాధాన్యత ఇస్తూ అలాగే 2024 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని కూడా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా రాజంపేట పార్లమెంటు స్థానాల్లో ఓడిపోవడంతో కేంద్ర మంత్రిగా పదవి వస్తుందని అలాగే రాజ్యసభకు ఎంపిక చేస్తారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంటే సెప్టెంబర్ నుంచి రాష్ట్ర కేంద్ర మంత్రివర్గ విస్తరణ అలాగే కొత్త రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం ఈ నేపథ్యంలోనే మరోమారు కిరణ్ కుమార్ రెడ్డికి పదవి వస్తుందని చెప్పేసి హస్తిన రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ వస్తున్నారు. హస్తినలో సైతం హాట్గా చర్చ అయితే సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్నత పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయ విశ్లేషకుల ఉన్నటువంటి సమాచారం మేరకు కిరణ్ కుమార్ రెడ్డికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పేర్కొంటున్నారు. అయితే ఇవాళ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, స్పీకర్గా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవము బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే బీజేపీ అధిష్టానం కూడా ఇలాంటి నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావన ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగానే గతంలో వచ్చినటువంటి ఊహాగానాలకు భిన్నంగా ఇవాళ గవర్నర్ పదవి కూడా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పదవి కేటాయించే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఇది అధికారికంగా ప్రకటన వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా గత పుష్కర కాలంగా ఈ ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి పార్లమెంటుకు వెళ్తారని చెప్పేసి పార్లమెంట్లో ఎంపీగా రాజ్యసభకు వెళ్ళిన పిదప కేంద్ర మంత్రిగా ఇస్తారని చెప్పి కొన్ని రోజులు చర్చ జరిగింది. అలాగే గవర్నర్గా ఇస్తారని చెప్పి కూడా మరికొద్ది కాలం పాటు చర్చ జరిగింది. ఇవాళ సెప్టెంబర్లో కొత్త గవర్నర్ల నియామకము, కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈ రెండు ఉన్న నేపథ్యంలోనే మరోమారు కిరణ్ కుమార్ రెడ్డి చర్చ తెరపైకి వచ్చింది. ఆసక్తికర పరిణామాలు అయితే ఆసక్తికర చర్చ అయితే సాగుతూ వస్తూ ఉంది.
ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా నియమించే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే పేర్కొంటూ వస్తున్నారు. ఆ దిశగా కేంద్రం ఏది కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేస్తే తప్ప వీటిలో క్లారిటీ లేదని చెప్పే భావన కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.